టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ 'ట్రిపుల్ ఆర్' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా ఆస్కార్‌ని అందుకోవడంతో ఎన్టీఆర్ క్రేజ్ పెరిగింది. ఇక ఇన్నాళ్లకి ఎన్టీఆర్ సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'మ్యాన్ ఆఫ్ ది మాసెస్'గా ఎన్టీఆర్ బాలీవుడ్ ముద్దుగుమ్మ జాహ్నవి కపూర్ నటించినటువంటి తాజా చిత్రం 'దేవర' సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. 3 రోజులుగా అయినా సినిమాకి క్రేజ్ తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు ప్రీ బుకింగ్స్ భారీగా జరిగాయి. థియేటర్‌లోకి వచ్చిన తర్వాత 2 రోజులు భారీగా వసూలు చేసింది. ఇక 3 రోజులకు గాని కలెక్షన్స్ పెరిగాయా, తగ్గాయా అన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా 'దేవర' కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ని అందుకుంది. 'జనతా గ్యారేజ్' సినిమా గతంలో మంచి విజయాన్ని అందుకుంది. 'దేవర' సినిమా అంచనాలకు తగ్గట్టే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. మొదటి షోతోనే బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. భారీ యాక్షన్ సీన్స్ ఉండడం వల్ల సినిమాకి నిర్మాతలు భారీగానే ఖర్చు చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పాజిటివ్ టాక్‌తోనే దూసుకుపోతుంది. మొదటి రోజు ఏకంగా 172 కోట్లు రాబట్టింది. రెండో రోజు 243 ప్లస్ గ్రాస్ రాబట్టింది. 'దేవర' టీమ్ అధికారికంగా ప్రకటించింది. మూడో రోజు సండే కావడంతో కలెక్షన్స్ ఇంకా పెరిగినట్టు తెలుస్తుంది. సండేకి గాను మరో 40 కోట్ల పైగా గ్రాస్ రాబట్టనుందని సమాచారం. ఇక 'దేవరా' సినిమాని తెలుగు రాష్ట్రాల్లో 1900 షోలకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 9 కోట్ల షేర్ గ్రాస్ వరల్డ్ రాబట్టింది. ఇండియా వైడ్ 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అడ్వాన్స్‌గా నమోదయ్యాయి. 'దేవరా' సినిమాకి ఇండియా మొత్తం కలిపి 30 కోట్లు రాబట్టింది. మొత్తం వరల్డ్ వైడ్ కలిపి 30 కోట్ల పైగా రాబట్టిందని సమాచారం. రెండో రోజు అన్ని ప్రాంతాల్లో కూడా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకుంది. 243 కోట్లు వసూలు చేసి రికార్డు బ్రేక్ చేసింది. ఇక మూడో రోజుకి గాను 45 కోట్లు పెరిగినట్టు తెలుస్తుంది. అంటే మొత్తం దాదాపు 300 కోట్ల పైగా వసూలు చేసిందని టాక్. మూడో రోజు కలెక్షన్స్ ఎంత అనేది 'దేవరా' టీమ్ ప్రకటించాల్సింది. 'దేవరా' హిట్‌తో ఎన్టీఆర్ కొరటాల శివ రేంజ్ అంతే భారీగా పెరిగిపోయింది. సినిమా తర్వాత వరుస సినిమాలతో లైన్‌లో పెడుతూ బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఇక ఇప్పటికీ ఈ సినిమాకి పోటీగా మరో సినిమా లేదు. దాంతో ఈ సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని, త్వరలోనే 'కల్కి'కి సంబంధించినటువంటి రికార్డులు కూడా ఈ సినిమా ఖచ్చితంగా బ్రేక్ చేసేటువంటి అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే 'దేవర మేనియా' ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. సినిమాకి మంచి టాక్‌తో పాటు భారీ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఈ సినిమా మంచి మాస్ యాక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రతి డైలాగు పవర్‌ఫుల్‌గానే ఉంది. సినిమా మొత్తాన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలోకి తీసుకెళ్లేలా చేశాడు కొరటాల శివ. ఏదో మ్యాజిక్ చేశాడు. జనాలు సినిమాని చూస్తున్నంత సేపు కళ్ళార్పకుండా చూస్తున్నారు. ఈ సినిమాలో నిన్న రాత్రి మళ్ళీ సంద్రం ఎర్ర సముద్రంగా మారినట్టు కలొచ్చింది సుగాల అంటే, ఇక్కడ మళ్ళీ అంటే ఏంటి? అంతకుముందు ఏదో జరిగింది 'దేవర'కని ఈ డైలాగ్‌ని ఫ్యాన్స్ హైలైట్ చేస్తున్నారు. ఈ డైలాగ్ గురించి తెలుసుకోవాలంటే పార్ట్ 2లో చూడాలని తెలుస్తోంది. మొదటి పార్ట్ భారీ విజయాన్ని అందుకుంది. మరి రెండో పార్ట్ ఎలా ఉంటుందో అని ఇప్పటి నుంచి ఆసక్తి మొదలైంది. ఇక 'దేవర' సినిమాని తెలుగు రాష్ట్రాల్లో భారీగా షోలకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 9 కోట్ల షేర్ గ్రస్సులు రాబట్టింది. ఇండియా వైడ్‌గా 16 కోట్ల రూపాయల గ్రాస్ అడ్వాన్స్‌ను నమోదు చేసింది. 'దేవర' సినిమాకి ఇండియా మొత్తం కలిపి 30 కోట్లు రాబోతుందని టాక్. మొత్తంగా వరల్డ్ వైడ్ మొదటి రోజు 175 కోట్లు, రెండో రోజు 243 కోట్ల వరకు గ్రాస్ వసూలు రాబట్టి 'కల్కి' సినిమాకి దాదాపు నిగ్గరకెళ్ళిపోయింది. త్వరలోనే 'కల్కి' సినిమాకి సంబంధించినటువంటి రికార్డులను కూడా 'దేవర' బీట్ చేయగలదంటున్నారు. 'దేవర' బెటర్ కలెక్షన్స్ అవుతాయా ఫైనల్‌గా? 'కల్కి' బెటర్ కలెక్షన్స్ అవుతాయా? మీకున్నటువంటి విశ్లేషణ. మీరు ఎప్పటి నుంచి సినిమాలు చూస్తున్నారు, కలెక్షన్స్ గురించి మీకు బాగా తెలుసు, మీకు ఐడియా ఉంది. కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి. 'దేవర' అయితే 'దేవర' అని రాయండి. ఫైనల్ కలెక్షన్స్ ఎవరో హైలైట్ ఉంటాయి. 'కల్కి' అయితే 'కల్కి' అని రాయండి. అసలు జనం ఏమనుకుంటున్నారో తెలియాలి అందరికి. కాబట్టి గ్యారంటీ కామెంట్ చేయండి.